ఓకే. నెక్స్ట్ బ్యాచ్ చెప్పేటప్పుడు మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉందనంటే ఏదైనా ఒక చిన్న టాపిక్స్ కూడా మీరు తీసుకోవచ్చు. నేను అడుగుతాను. వాళ్ళు ఇన్ కేస్ క్లాసెస్ అయిపోయిన తర్వాత టైం ఉందిలేండి. సో, నా గోల్ ఏంటనంటే మీరు ఆ క్లాస్ తీసుకోవడం కూడా ట్రైన్ అయిపోయారనుకోండి. అది ఈజీ మనీ. వేరే ఎక్కడ ఎందుకు మీరు యూత్ ఫర్ సేవ వాళ్ళకే మీరు ట్రైనర్‌గా ఇంట్లోంచే కదా చెప్పేది. అలాగన్నా మీరు ఆహ్, చేసుకోవాలనేది. ఓకే. సో, బిట్ క్యాప్ అంటే అదనమాట. సో, మీరేంటంటే 100% రిస్ట్రిక్షన్ పెడుతున్నారు. 25 కన్నా నువ్వు పెంచు నేను 22 అని చెప్పాను. అది 25 వరకు కూడా పెంచొచ్చు అనేది పైన వెళ్తుందది. ఇదేంటనంటే నేను 22 మట్టుకే నేను బిట్ క్యాప్ ఇస్తున్నాను. 25 బిట్ క్యాప్ ఇస్తున్నాను. 25 కన్నా రూ. 1 కూడా నువ్వు ఎక్స్‌ట్రా అమౌంట్ స్పెండ్ చెయ్యొద్దు అని ఫుల్ ఇన్‌స్ట్రక్షన్స్, రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాం మనం. మెటాకి రైట్? సో, అది ఎప్పుడు మనం పెడతాం? మన దగ్గర 100% రిజల్ట్స్ ఉన్నప్పుడు. అంటే మనం దీప్తికి ఒక 10 టైమ్స్ అన్న క్యాంపెయిన్ రన్ చేసుంటే, మనకి ఫుల్ మన దగ్గర డీటెయిల్స్ ఉంటాయి. ఇందాక ఇన్‌సైట్స్ చూసారు కదా! అలాంటివన్నీ ఇన్‌సైట్స్ ఉంటాయి. మనం అవి చూసి, చూసి మనకు అలవాటైపోతుంది. మనకి 100% కాన్ఫిడెంట్‌గా చెప్పగలం. అలాంటి టైంలో మీరు బిడ్ క్యాప్‌వి మీరు పెట్టుకోవచ్చు. అది ఒకటే క్లయింట్‌కి మీరు 10 టైమ్స్ రన్ చేసుంటే, మీరు ఇది చేయొచ్చు. ఒకసారి దీప్తికి, ఒకసారి నాకు అంటే నాకు మళ్ళీ రిజల్ట్స్ వేరేలాగుంటాయి. దీప్తికి వేరేలాగుంటుంది. ప్రేమ్‌పాల్‌కి రన్ చేస్తే ప్రేమ్‌పాల్‌కి వేరేది. సాయి కృష్ణ అంటే సాయి కృష్ణకి వేరేది. సో, అట్లా మీకు అలా రన్ చేస్తేనే ఈ రెండిటికి వెళ్ళండి. లేదంటే హైయెస్ట్ వాల్యూమ్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే. నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఎలా మీరు క్వాలిటీ రిజల్ట్స్ తెచ్చుకోవాలి అనేది. ఓకే. ఏబీబీ టెస్టింగ్ నేనిప్పుడు బేసిక్ క్లాస్‌లో చెప్పను. ఇది చాలా సింపుల్ ఏబై టెస్టింగు. బట్ ఇదంతా మీకు పర్ఫెక్ట్‌గా వస్తే తప్ప మీరు ఏబై టెస్టింగ్ మీరు తెలుసుకోలేదు. అది సింపుల్ ఒక 5, 10 మినిట్స్‌లో చెప్పొచ్చు. బట్ ఇదంతా వస్తేనే మీకు అది చెప్పగలను. రైట్? అండ్ స్పెషల్ యాడ్ క్యాంపెయిన్స్. స్పెషల్ యాడ్ క్యాంపెయిన్స్ ఆల్రెడీ మనం చూసాం. మన పాలిటిక్స్ కానీ, హౌసింగ్ లోన్ కానీ అవన్నీ మనం చేస్తేనే దీంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అలాంటి క్యాంపెయిన్స్ ఏం రన్ చేయట్లేదు కాబట్టి వి ఆర్ నాట్ గోయింగ్ టు సెలెక్ట్ ఎనీథింగ్. ఓకే. అండ్ గో టు నెక్స్ట్. ఎంత చిన్న డౌట్ ఉన్నా కానీ మధ్యలో నన్ను ఆపి అడగండి. నాకొకటి బాగా తెలిసిందేంటంటే నేను ఎక్కువ వాగుతాను. ఛాన్స్ ఇవ్వట్లేదు నేను వేరే వాళ్ళు మాట్లాడడానికి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ యాడ్ సెట్ 3 స్టేజెస్ అని అనుకున్నాం కదా! ఫస్ట్ లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్‌కి వచ్చాము. సో, నెక్స్ట్ లెవెల్‌లో ఏంటనంటే మనము యాడ్ సెట్ లెవెల్‌లో కూడా మనం సేమ్ నేమ్ పెట్టుకోవాలి. ఏదైతే మనం ఫస్ట్ క్యాంపెయిన్ లెవెల్‌కి ఏ నేమ్ పెట్టామో సేమ్ ఇక్కడ కూడా అదే నేమ్ పెట్టుకుంటే మీకేంటనంటే ఈజీగా ఉంటుంది. ఈ యాడ్ సెట్ ఏ క్యాంపెయిన్ అండర్‌లో ఉంది. ఈ యాడ్ ఏ క్యాంపెయిన్ అండర్‌లో ఉండేదని మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఓకే. సో, ఇక్కడ నేను దీప్తి క్యాన్వా కదా! దీప్తి క్యాన్వా యాడ్ సెట్. ఓకే. అండ్ దెన్ ఇన్‌స్టంట్ ఫార్మ్స్. ఇక్కడ కన్వర్షన్ లొకేషన్ ఓకే. అంటే వాళ్ళు మీ యాడ్ రన్ చేస్తున్నారు. యాడ్ రన్ చేసేటప్పుడు వాళ్ళ ఫార్మ్ ఫిల్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి లీడ్స్ కలెక్ట్ ఫార్మ్ అనేది మనం మాట్లాడుకోవాలి. తనేమన్నారు లీడ్స్ కలెక్ట్ చేసి ఇమ్మన్నారు. ఆ లీడ్స్, ఆ ఫోను నంబర్స్ అవన్నీ ఎక్కడ కలెక్ట్ చేయాలి? కన్వర్షన్ యాక్షన్ అంటే అది. ఎక్కడ కలెక్ట్ చేయాలి? మనము తర్వాత అనుకున్నాం ఫార్మ్స్ అనేది రైట్? సో, ఇక్కడ ఇన్‌స్టంట్ ఫార్మ్స్. ఇన్‌స్టంట్ ఫార్మ్ అంటే ఏంటి? మనం ఈ 3 లెవెల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మెటా నుంచి యాడ్స్ మేనేజర్ నుంచి ఒక ఫార్మ్ క్రియేట్ చేసుకోవడం. లేదు అనంటే ఇక్కడ డ్రాప్ డౌన్‌కి వెళ్ళండి. యాహ్! వెబ్‌సైట్ అండ్ ఇన్‌స్టంట్ ఫార్మ్స్ అంటే వెబ్‌సైట్‌లో కూడా మనం ఫార్మ్ పెట్టుకొని అక్కడ కలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ ఉంటే సో, వెబ్‌సైట్‌లో మనం ఫార్మ్స్ తీసుకోవచ్చు. వెబ్‌సైట్ అండ్ ఇన్‌స్టంట్ ఫార్మ్స్. వెబ్‌సైట్ అండ్ కాల్స్ అంటే మనం లీడ్ కలెక్ట్ చేయడం కాదు. డైరెక్ట్‌గా కాల్స్ రావాలి. వెబ్‌సైట్‌కెళ్ళడం ప్లస్ కాల్స్ రావడం. ఇన్‌స్టంట్ ఫార్మ్స్ అండ్ మెసెంజర్ ఓకే. ఇన్‌స్టంట్ ఫార్మ్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అయిన తర్వాత ఆ తర్వాత లెవెల్‌లో మనం ఇన్‌స్టంట్ ఫార్మ్స్ క్రియేట్ చేస్తాం. అప్పుడు మీకు అర్థమవుతుంది. అక్కడి నుంచే కాకుండా మెసెంజర్ కూడాను. మెసెంజర్ అంటే ఫేస్‌బుక్. ఐ డోంట్ థింక్ ఇన్‌స్టాగ్రామ్ అనుకోను. సో, ఈ ఫేస్‌బుక్ మెసెంజర్‌లో కూడాను మీకు కన్వర్ట్ అవ్వాలి. జనాలు మేము ఈ క్లాస్ తీసుకుంటున్నాము. ఎంత కాస్ట్ అవన్నీ అడిగి కన్వర్ట్ అవ్వాలి అనంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సింగిల్. ఇవి 2, 2 కావాలనుకుంటే మల్టిపుల్. అంటే వెబ్‌సైట్‌లో ఫార్మ్ ఉండి డైరెక్ట్‌గా ఈ యాడ్ క్లిక్ చేయంగానే ఆ వెబ్‌సైట్ ఓపెన్ అవ్వాలి. దాంట్లో ఒక ఫార్మ్ ఉండాలి. అక్కడ జనాలు ఫిల్ చేయాలి అని అనుకుంటే వెబ్‌సైట్. ఇన్‌స్టంట్ ఫార్మ్ అనేది మీరు నెక్స్ట్ నేర్చుకుంటారు. మెసెంజర్. మెసెంజర్ అంటే ఫేస్‌బుక్ మెసెంజర్‌లో వాళ్ళకి వాళ్ళు మెసేజ్ పెట్టడము.
మెసేజ్ పెట్టి ఆటోమేటిక్ రిప్లైస్ కూడా మనం ఇవ్వచ్చు. సో కాస్ట్ ఎంత, వాళ్ళ నేమ్, ఫస్ట్ నేమ్ అడుగుతుంది, నేమ్ ఇస్తారు. అండ్ దెన్ వాళ్ళ ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఫోన్ నెంబర్ ఇస్తారు. మెసెంజర్‌లో కూడా అలా మీరు లీడ్స్ కలెక్ట్ చేయాలనుకుంటున్నారా? ఇన్‌స్టాగ్రామ్ ఇదంతా కథలొద్దు నాకు. ఇన్‌స్టాగ్రామ్ డీఎమ్స్ ఉంటాయి కదా! ఇన్‌స్టాగ్రామ్ మెసేజెస్ ఉంటాయి కదా! అక్కడి నుంచి నేను లీడ్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు అనంటే, ఇన్‌స్టాగ్రామ్ నుంచి లీడ్స్ కలెక్ట్ చేస్తుంది. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళు ఈ యాడ్ క్లిక్ చేయంగానే, ఎవరైతే చూస్తారో యాడ్ అది క్లిక్ చేయంగానే వాళ్ళకొక మెసేజ్ ఎళ్తుంది. వాట్ ఈస్ యువర్ నేమ్? అది ఫిల్ చేయంగానే మీ ఫోన్ నంబర్, మనం ఏదైతే ఇస్తామో 3, 4 క్వెషన్స్ అవన్నీ వాళ్ళని అడుగుతుంది. ఆ లీడ్స్ కలెక్ట్ చేస్తుంది. వాట్సాప్ ఈ కథలొద్దు. నాకు డైరెక్ట్‌గా వాట్సాప్ ఇది బావుంటుంది యాక్చువల్లీ. నెక్స్ట్ ఒక 3, 4 యాడ్స్ రన్ చేసిన తర్వాత ఇది మీకు రన్ చేస్తే వాళ్ళ ఫోన్ నంబరు, అంటే వాళ్ళిచ్చే ఫోన్ నంబర్ ఒకటుండొచ్చు. వాట్సాప్ ఫోన్ నంబర్ ఇంకొకటుండొచ్చు. మీకు డైరెక్ట్‌గా క్వాలిటీ లీడ్స్ వచ్చేస్తాయి. సో, ఇప్పుడు చాలా యాడ్స్ మీరు చూసే ఉంటారు గదా! ఇన్‌స్టాగ్రామ్‌లో క్లిక్ చేయంగానే వాళ్ళ వాట్సాప్‌కెళ్ళిపోయి జనరల్‌గా ట్రావెల్ వాళ్ళు అలా చేస్తారు. ఇప్పుడు గోకర్ణ, బీసీఎఫ్ నేను చెప్పాను కదా! వాళ్ళతోటి ఎక్కువ వెళ్తానని. వాళ్ళు గోకర్ణ గాని అట్లా ఏమన్నా ట్రిప్ ఉంది అనంటే, గోకర్ణ ట్రిప్ ఉందనుకోండి. అది క్లిక్ చేయంగానే గివ్ మీ మోర్ డీటెయిల్స్ అబౌట్ థిస్ అని చెప్పి వాళ్ళ వాట్సాప్‌కి మెసేజ్ ఎళ్ళిపోతుంది. అలాంటివి కావాలి అని అనుకుంటే మీరు వాట్సాప్. ఈ కథలన్నీ వద్దు. నాకు వాళ్ళు డైరెక్ట్‌గా కాల్ చేయాలి అని అనుకుంటే కాల్స్ కూడా పెట్టొచ్చు. బట్ ఇది అంతగా మన దగ్గర చాలా బడ్జెట్ ఉందంటే కాల్స్‌కి వెళ్ళండి. రైట్? లేదంటే మనకసలు క్లయింట్‌కి ఇప్పుడు దీప్తి గారికి మనం చేస్తున్నాం. దీప్తికి మనం చేస్తున్నాం ఇది. కాల్స్ అని పెట్టాము. సో, ఈ ఈ యాడ్ చూడంగానే క్లిక్ చేయంగానే వాళ్ళ నుంచి దీప్తికి కాల్స్ వెళ్ళాలి. ఓకే. సో, మనకు తెలీదు ఎన్ని కాల్స్ వెళ్ళామో. తెలుసుకోవడానికి వేరే స్టెప్స్ ఉన్నాయి. బట్ జనరల్‌గా మనకు తెలీదు. సో, దీప్తి చెప్తేనే ఎన్ని కాల్స్ వచ్చినాయో మనకు తెలుస్తుంది. లేదంటే మన దగ్గర డైరెక్ట్ ఇన్‌సైట్స్ ఉండదు. దీప్తి అంటే మనకు తెలుసు కాబట్టి మేబీ కరెక్ట్‌గా చెప్పొచ్చు. కొంతమంది క్లయింట్స్ ఏంటంటే 100 కాల్స్ వచ్చినా కానీ వాళ్ళు మాకసలు ఏమి రాలేదండి. 2 కాల్సే వచ్చినాయండి అని అంటారు. లేదంటే అసలు కాల్సే రాలేదని అంటారు. మన దగ్గర ప్రాపర్‌గా డీటెయిల్స్ ఉండవు. సో, వాళ్ళు మీరు బాగానే మీరు యాడ్స్ రన్ చేస్తున్నారు మాకేమి రాలేదండి అని అంటుంటారు. వాళ్ళకక్కడ బానే బిజినెస్ వస్తుంది. మనకి మనీ పే చేయాలని చెప్పేసి అలా అంటారు. సో, అది కొంచెం రిస్క్. ఇది అరికట్టడానికి థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చెయ్యొచ్చు మనం. బట్ జనరల్‌గా దిస్ ఈస్ నాట్ ప్రిఫరబుల్ స్టార్టింగ్ స్టేజ్‌లో. మన కోసం రన్ చేసుకుంటే మటుకు ఇది కూడా బానే ఉంటుంది. వాట్సాప్ బానే ఉంటుంది. కాల్స్ బానే ఉంటుంది. లేదు డైరెక్ట్‌గా వాళ్ళ మొబైల్ యాప్ ఓపెన్ అయిపోవాలి. అక్కడి నుంచి వాళ్ళకి లీడ్స్ కలెక్ట్ చేసుకోవాలంటే ఇది. రైట్? సో, నేను ఇన్‌స్టంట్ ఫార్మ్సే నేను ప్రిఫర్ చేస్తా. ఇన్‌స్టంట్ ఫార్మ్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే వెబ్‌సైట్‌లో ఫార్మ్ ఫిల్ చేసినా కానీ అది అడ్మిన్ ప్యానెల్‌కెళ్ళిపోతుంది. వాళ్ళ క్లయింట్ దగ్గరికెళ్ళిపోతుంది. ఇన్‌స్టంట్ ఫార్మ్స్ అంటే మన దగ్గర కూడాను గ్రిప్ ఉంటుంది. మన దగ్గరే ఉంటుంది యాక్చువల్లీ. సో, ఫార్మ్‌లో అవన్నీ ఫిల్ చేస్తారు. మన దగ్గరికొచ్చేస్తాయి. మనం ఇవన్నీ వెంటనే క్లయింట్‌కి పెట్టేస్తాం. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా. లేదంటే క్లయింటు చూసుకోవచ్చు. మనము చూసుకోవచ్చు. ఆ సెట్టింగ్ కూడా మనం పెట్టొచ్చు. రైట్? సో, ఎన్నొస్తున్నాయి లీడ్స్, వాళ్ళు ఎన్ని కన్వర్ట్ వాళ్ళని క్వెషన్ చేయడానికి కూడా మనకి ఛాన్స్ ఉంటుంది. 100 లీడ్స్ కలెక్ట్ చేసాము. మీకిచ్చాము. మీరేం చేశారు? ఓకే. మేమింత కష్టపడి చేసాం. మీరు ఎన్ని కన్వర్ట్ చేసుకున్నారని క్వెషన్ చేయడానికి కూడా మనకి ఒక ఇదుంటుంది. రైట్? ఇన్‌స్టంట్ ఫార్మ్స్ నాకైతే నచ్చింది. ఓకే. పర్సనల్ కోసమైతే వాట్సాప్ ఆర్ కాల్స్ బావుంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇన్‌స్టంట్ ఫార్మ్ సెలెక్ట్ చేసుకున్నాను కదా! సో, నెక్స్ట్ మనం పేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. ఏ పేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ నెక్స్ట్ లెవెల్‌లో దానికి కనెక్ట్ అయిన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోతుంది. ఓకే. ఇక డ్రాప్ డౌన్ నుంచి మనం ఆ పర్టిక్యులర్ పేజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ పర్ఫార్మెన్స్ గోల్స్. పర్ఫార్మెన్స్ గోల్స్ అనేది ఆహ్, దాంట్లో మనము ప్రీవియస్ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మనము చెక్ చేసాం. ఇఫ్ యూ రిమెంబర్. సో, అదే ఈవినింగ్ బ్యాచ్‌లో ఒకామె చెప్పున్నారు. పర్ఫార్మెన్స్ గోల్స్ అనంగానే అక్కడ 5 టైప్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ గోల్స్ ఉన్నాయి అవేర్‌నెస్‌లో. ఏంటంటే యాడ్ రికాలు, మాక్సిమైజ్ ఆహ్, ఇంప్రెషన్స్, మాక్సిమైజ్ ఆహ్, ది పీపుల్ అనేది, మాక్సిమైజ్ రీచ్ అనేది, మాక్సిమైజ్ ఇంప్రెషన్స్, మాక్సిమైజ్ యాడ్ రికాల్. అదే వీడియో యాడ్ అయితే 15 సెకండ్స్ వీడియో అయితే కంప్లీట్ వీడియో మొత్తం చూసేటట్టుగా సెట్ చేస్తుంది. ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లాంటివి 5 ఉన్నాయి. మీరు పాత ఆహ్, వీడియో మొన్న నేను అప్‌లోడ్ చేసిన వీడియో ఒక్కసారి చూడండి. ఓకేనా? సో, లీడ్స్‌కొచ్చేటప్పటికి పర్ఫార్మెన్స్ గోల్స్ రెండే ఉన్నాయి. మాక్సిమైజ్ నంబర్ ఆఫ్ లీడ్స్, మాక్సిమైజ్ నంబర్ ఆఫ్ కన్వర్షన్ లీడ్స్. ఓకే. ఇదేం చేస్తుంది మాక్సిమైజ్ నంబర్ ఆఫ్ లీడ్స్ అంటే, ఆ లీడ్ ఫార్మ్ ఎక్కువ రావాలి. ఎక్కువ లీడ్స్ రావాలి. ఆ లీడ్ ఫార్మ్ పెట్టాము. 10,000 పర్ మంత్ పెట్టాము. 100 లీడ్స్ అన్నా కలెక్ట్ చేయాలి మినిమమ్. ఓకే. వాళ్ళు ఎవరికెళ్తుందా ఏంటనేది అనవసరం. మనదేంటంటే లీడ్స్ కలెక్ట్ చేయాలి. ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో దీప్తి క్యాన్వా క్లాసెస్ నేర్చుకోవడానికి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసి ఇచ్చేస్తుందది.
మ్యాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ కన్వర్షన్ లీడ్స్ అంటే క్వాలిటీ లీడ్స్. ఎవరైతే కరెక్ట్గా ఇక్కడ చూడండి, విల్ ట్రై టు షో యువర్ యాడ్స్ టు ద పీపుల్ మోస్ట్ లైక్లీ టు కన్వర్ట్ ఆఫ్టర్ షేరింగ్ దేర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ విత్ యూ. ఓకే, వాళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడమే మాత్రమే కాదు, కన్వర్ట్ కూడా అవ్వాలి. అంటే వాళ్ళు మనీ పే చేసి దీప్తి దగ్గర నుంచి క్యాన్వా నేర్చుకోవాలి. సో ఈ రెండిట్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. ఓకే, నేను రేపు కానీ ఎప్పుడైనా మనం దీని గురించి కూడా టైం ఉంటే డిస్కస్ చేసుకుందాం. అంటే డిఫరెంట్ సినారియోస్. ఇప్పుడు దీప్తికి ఫస్ట్ టైం మీరు యాడ్ రన్ చేస్తున్నారు. సో పర్ఫార్మెన్స్ గోల్లో ఏది మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు? ఆల్రెడీ దీప్తికి మీరు 10 టైమ్స్ యాడ్ రన్ చేశారు. సో పర్ఫార్మెన్స్ గోల్లో ఏ సెలెక్ట్ చేసుకుంటున్నారు? సో అది మీరు ఆ క్లయింట్ని బట్టి ఎన్నిసార్లు మీరు ఆ క్యాంపెయిన్ రన్ చేశారు దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మన దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి, మీరు క్యాపింగ్ అవన్నీ కూడా బిడ్డింగ్ స్ట్రాటజీస్లో పెట్టలేదు కాబట్టి మీరు ఇదే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? నేను డిఫరెంట్ సినారియోస్ మీకు పని చేస్తాను, అసైన్మెంట్ లాగా ఇవ్వనా? సో అప్పుడు మీరు చాలా రీసెర్చ్ టైం ఉందంటే రీసెర్చ్ చేశారనుకోండి, మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ ఫైన్ నేను అలాంటివి అసైన్మెంట్స్ ఇస్తాను నెక్స్ట్ వీక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీప్తి అనే ఒక క్లయింట్ ఉన్నారు, ఆవిడ క్యాన్వా క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. సో ఫస్ట్ టైం రన్ చేస్తున్నారు. అప్పుడు పర్ఫార్మెన్స్ గోల్ ఏమి సెలెక్ట్ చేసుకుంటారు, ఆబ్జెక్టివ్ ఏం సెలెక్ట్ చేసుకుంటారు, బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఏం సెలెక్ట్ చేసుకుంటారు. సో అలాంటివి ఒక సినారియో, ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు ఇట్లానే అడుగుతారు. మనం ఇలాంటివి ప్రిపేర్ అయ్యారనుకోండి, వాళ్ళు ఏమన్నా అడుక్కొనివ్వండి మనం చెప్పేస్తాం. ఓకేనా? ఎలాంటివి అడిగినా కానీ మన దగ్గర ఆన్సర్ ఉంటుంది రెడీగా. సో అలాంటి సినారియోస్ ఇస్తాను, నా డ్యూటీ నేను మీకు ఇస్తాను క్రియేట్ చేసి. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందన్నా అది ఒకసారి చేసుకోండి, టైం ఉన్నప్పుడన్నా చూసుకోండి. ఓకేనా? ఈజ్ దట్ ఫైన్? తిట్టుకుంటారా ఏంటి నన్ను? నాకు ఎందుకు అనిపిస్తుంది దీప్తి నన్ను బాగా తిట్టుకుంటుందని. ఓకే ఓకే. సో నెక్స్ట్ డైనమిక్ క్రియేటివ్. డైనమిక్ క్రియేటివ్ ఎప్పుడూ ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే తర్వాత మీరు యాడ్స్ రన్ చేస్తారు. యాడ్స్‌కి మీరు క్రియేటివ్స్ అవన్నీ అప్‌లోడ్ చేస్తారు కదా! వీడియోస్, క్రియేటివ్స్ అప్‌లోడ్ చేస్తారు. అప్‌లోడ్ చేసిన తర్వాత ప్రైమరీ టెక్స్ట్ అండ్ హెడ్‌లైను అవన్నీ కూడాను మీరు పెడతారు కదా! సో అవి మిక్స్ అండ్ మ్యాచ్‌లో పెట్టి జనాలకి చూపిస్తుంది. విచ్ ఎవర్ ఆహ్, ఈ ఆ ఫార్మాట్‌లో ఏది బాగా పెర్ఫార్మ్ చేస్తుందో అది ఎక్కువ మందికి చూపించే ఛాన్సెస్ ఉంటుంది మెటా. ఓకే. సో డైనమిక్ క్రియేటివ్ ఎప్పుడు మన అడ్వాంటేజ్‌కే. అండ్ బడ్జెట్ స్కెడ్యూలింగ్. బడ్జెట్ స్కెడ్యూలింగ్‌లో ఇది వదిలేసేయండి. ఇక్కడ స్కెడ్యూలింగ్‌లో ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీరు యాడ్స్ రన్ చేస్తారు. ఓకే. సో ఇది చూడండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 డేస్ అని చెప్పారు కదా దీప్తి. సో మేబీ మీరు ఫస్ట్ నుంచి తను మార్చ్ ఉగాదికి స్టార్ట్ చేస్తామని అనుకుంది. ఒక 10 డేస్ రన్ చేస్తామని అనుకుంది. ఓకే. దాని ముందే తన లీడ్స్ మనం కలెక్ట్ చేసి ఇవ్వాలి. మేబీ రేపటి నుంచో లేదంటే 24థ్ నుంచి అని పెట్టుకుందాం. ఎందుకు నేను 24థ్ నుంచి అని పెట్టుకున్నా అంటే ఇప్పుడు యాడ్ రన్ అవ్వకుండా నేను దాన్ని ఆఫ్ చేస్తాను. ఇప్పుడు 23 కదా! 24థ్ కాకపోతే ఇంకొక డేట్ పెట్టుకుంటా. 26థ్ అని పెట్టుకుంటున్నా. నేను ఎందుకు 26 పెట్టానంటే ఇది పబ్లిష్ అని కొట్టంగానే అక్కడ యాడ్ రన్ అవ్వకూడదు. అందుకనే ఒక 4 రోజుల తర్వాత పెట్టాననమాట. సో 26థ్ టైమింగ్స్ కూడా పెట్టుకోండి. మార్నింగ్ 6:00 నుంచి యాడ్ రన్ అవ్వాలి అని అనుకుంటే, ఓకే. మీకు ఈ ఇన్సైట్స్ అన్నీ ఒక 2, 3 క్యాంపెయిన్స్ రన్ చేస్తే వచ్చేస్తాయి. టైమింగ్స్ అవన్నీ వచ్చేస్తాయి. పెట్టుకొని సెట్ ఎండ్ డేట్. ఓకే. నేను 26థ్ కదా! నేను సేఫ్ సైడ్ 27థ్ అని పెట్టుకుంటున్నా. ఓకే. ఆ 24 అవర్స్ కూడా లేదు కదా! 6:00 నుంచి 12:00 వరకు కదా! సో, ఎక్కడ ఎండ్ డేటు? ఓకే. 28థ్ అని పెడతాను. ఓకే. సో, 26 నుంచి 28థ్ మిడ్‌నైట్ 12 వరకి యాడ్ రన్ అవుతుంది. ఓకే. ఆఫ్‌కోర్స్ దీప్తి 10 డేస్ అని చెప్పారు. సో, మనం 10 డేస్ పెట్టుకుంటాం. డేట్ కౌంట్ చేసి 10 డేస్ యాడ్ రన్ చేస్తాం. బట్ ఇక్కడ నేను జస్ట్ ఊరినే 28థ్ అని పెట్టాను. రైట్? సో, నేను ఇక్కడికి ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను. సో, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నన్ను. సాయి కృష్ణ, దీప్తి, ప్రేమ్‌పాల్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉందా అనేది నాకెందుకనో డౌట్‌గా ఉంది క్లాసు. మ్యామ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయరా? చేస్తా. మీరు మంచి ఐడియా ఇచ్చారుగా నాకు. మీకు కొలాబరేట్ చేయనా యూట్యూబ్‌లో? మీరు కూడా ఇన్సైట్స్ చూడొచ్చు. యూట్యూబ్‌లో కొలాబరేషన్ అనేది ఒక ఆప్షన్ ఉంది.
మీ ఛానల్ నాకు తెలుసు కదా, నేను కొలాబరేషన్ లింక్ మీకు పంపిస్తా. ఈమెయిల్ కూడా నా దగ్గర ఉంది. జస్ట్ నేను మీకు ఆ ఆప్షన్ కూడా మీరు తెలుసుకుంటారు కదా. సో దీంట్లో ఎంతమంది చూస్తున్నారు ఏంటి అనేది కూడా మీకు డీటెయిల్స్ వస్తాయి. తర్వాత వీళ్ళిద్దరు కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళతో కూడా కొలాబరేట్ చేస్తా. ఇస్ దట్ ఫైన్ ప్రేమ్పాల్? మీకు కొలాబరేట్ చేయనా? ఎస్ మ్యామ్, ఎస్. ఈ ఈ వీడియోస్, ఈ 2 వీడియోస్ కొలాబరేషన్ పంపిస్తా. జస్ట్ మీరు ఆప్షన్ మీకు తెలుసా ఆల్రెడీ కొలాబరేషన్ ఆప్షన్? తెలియదు మ్యామ్. దెన్ ఐ విల్ కొలాబ్. తెలియదు కాబట్టి మీకు ఒకసారి ఇస్తాను, మీకు తెలిసిపోతుంది. సాయి కృష్ణ, కన్ఫ్యూజింగ్ గా ఉందా? ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే. అండ్ దీప్తి? ఓకే మ్యామ్. ఓకే. సో మీరు అది చేసుకుంటే మీ క్యాంపెయిన్స్ రన్ చేసేటప్పుడు మీరు చెప్పాను కదా, మినిమం బడ్జెట్ తోటి మీరు చేసుకుంటే, మీరు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత, సో దీన్ని మీరు బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు. మీలో అది ఒక పెద్ద స్ట్రెంగ్త్ మీకు. సో నాకు తెలిసి మీరు క్యాన్వా అన్న ఏదన్నా ఒక్క మాడ్యూల్ తీసుకోండి. మీకు ఏది, ఇప్పుడు నేను చెప్పిన అన్ని మాడ్యూల్స్ 8 అయిన మాడ్యూల్స్ చెప్తాను కదా, ఏ మాడ్యూల్ మీకు బాగా ఇంట్రెస్ట్ అనుకోండి, అది మీరు స్టార్ట్ ట్రైనింగ్ పీపుల్. అండ్ ట్రైన్ చేయాలి అని అనుకున్నప్పుడు రీచ్ మీ అవుట్. ఏదన్నా ఒక చిన్న మాడ్యూల్ ఒక 2 డేస్ అని నేను మీ చేత నేను చెప్పిస్తాను క్లాస్లో. ఓకే. చెప్పించినప్పుడు మీకు కొంత కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఆ పర్టికులర్ మాడ్యూల్లో నేను ఈ టాపిక్ చెప్తాను అని అంటే. ఓకేనా? చలో ఓకే. చలో. ఓకే. అండ్ ఇది లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ అయిన తర్వాత మీ ముగ్గురికి ఒక్కొక్క టాపిక్ ఇస్తాను. క్లాస్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. తను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో ఈవినింగ్ బ్యాచ్లో నేను మీకు పెడతా. లైవ్ టెక్ స్టూడెంట్ ఒక ఆమె ఉన్నారు కదా, శబనా అని ఒక ఆమె ఉన్నారు, ఆమె ఎక్స్ప్లెయిన్ చేసి చాలా సింపుల్ టాపిక్ అది. సో తన్ని నేను ఒక వీడియోలాగా చేశాను. సో మీకు ఐడియా కోసం నేను గ్రూప్లో షేర్ చేస్తాను. ఓకేనా? చలో బాయ్.